హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ చేయకుండా వాచ్ చేయగలరు. తక్కువ నూనె యూస్ చేసి హెల్దీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీని ఒకసారి చూసేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం మీరు స్టాండర్డ్ మెజర్మెంట్ ఉన్న ఏదైనా బౌల్ కానీ కప్ కానీ తీసుకోండి. నేనైతే ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి 2 గ్లాసుల మినపప్పు అనేది వేసి బాగా వాష్ చేసుకుని తగిన వాటర్ అనేది పోసుకుని ఉంచుకున్నాను. 1 గ్లాసు పెసరపప్పు వేసుకుని తగిన నీళ్ళనే పోసుకుని బాగా వాష్ చేసి ఇంకొంచెం వాటర్ అనేది పోసుకుని ఉంచుకున్నాను. 1/2 గ్లాస్ కందిపప్పు అనేది ఒక బౌల్లోకి పోసుకుని వాష్ చేసి తగిన వాటర్ అనేది పోసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మినిమం 1 గంట పాటు నాననివ్వండి. ఏ పప్పు కా పప్పు విడివిడిగానే బౌల్స్ లో తీసుకోండి, దానివల్ల త్వరగా నానుతాయి. సో నానిపోయిన వీటి నుంచి ఎక్సెస్ వాటర్ అనేది వంపేసి నానిపోయిన మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు మూడింటిని కూడా మిక్సీ జార్కి యాడ్ చేసుకుని కోర్స్గా మీరు ఫస్ట్ ఒక పల్స్ పాటు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్లోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేయాలో చూసేద్దాం. రఫ్గా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అనేది నేనైతే ఇక్కడ ఒక 7-8 వరకు తీసుకున్నాను. అవి కొంచెం ఘాట్ అనేది తక్కువగా ఉన్నాయి. సో మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అలాగే రఫ్గా చాప్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా కొన్ని సుమారుగా తీసేసుకున్నానండి నేను. సో మీరు పచ్చిమిర్చి ఘాటును బట్టి అల్లం ముక్కల క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి, ఎందుకంటే అల్లం కూడా ఘాటుగా ఉంటుంది కదా. సో ఇప్పుడు అవసరం తగినట్టు వాటర్ అనేది చాలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనం గారెలకి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే 1 రవ్వ కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. సో అలా కలుపుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి చేత్తోనే ఈ ఉప్పు అలాగే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోండి. మీరు కావాలి అనుకుంటే సాల్ట్ అనేది పప్పులు గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసేసుకోవచ్చు, లేదా ఇలా విడిగా తీసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గుంట పొంగనాల పాన్ పెట్టుకోండి. అన్ని హోల్స్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది ఫిల్ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుంటూ అన్ని గుంటల్లోకి ఫిల్ చేసేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి యాక్చువల్లీ మనకి నానబెట్టడం, పులియబెట్టడం లాంటిది ఏమీ ఉండదండి. నానబెట్టడం ఇన్ ద సెన్స్ పిండి గ్రైండ్ చేసుకున్నాక దాన్ని ఎక్స్ట్రా ఫెర్మెంటేషన్ లాంటిది ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. 1 గంట పాటు మీరు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి 1 గంట ముందు పప్పులు నానబెట్టుకుని ఇన్స్టెంట్ గా మిక్సీ గ్రైండింగ్ చేసేసుకుని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని గుంటల్లోకి పిండి అనేది నింపేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఒక సైడ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కుక్ అయింది అని అనుకున్న తర్వాత నైఫ్ పెట్టి కానీ లేదా టూత్ పిక్ పెట్టి కానీ అదర్ సైడ్ కి ఇలా ఫ్లిప్ చేసుకోండి. సో అదర్ సైడ్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కుక్ అయింది అని అనుకున్న తర్వాత మాత్రమే ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఈ రెసిపీకి యాక్చువల్లీ మనకి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం పడదు. మనకి ఫస్ట్ బ్యాచ్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. సెకండ్ బ్యాచ్ కూడా మోర్ ఆర్ లెస్ ఆయిల్ అనేది సరిపోతుంది. ఇన్ కేస్ సరిపోకపోతే ఆ పొంగనాలకి సైడ్స్ ఉన్న కొంచెం ఆయిల్ అనేది డ్రిజిల్ చేస్తే సరిపోతుంది. ఈ రెసిపీని కేవలం మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి, లో టు మీడియం ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే బయట బ్రౌనిష్ కలర్ అయితే వస్తాయి కానీ లోపల పిండి అంతా కూడా పచ్చిగానే ఉంటుంది. అలాగే మీరు తీసుకున్న గుంట పొంగనాల పాన్ అనేది కొంచెం హెవీ బాటమ్గా థిక్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయినా మార్కెట్లో అయినా చాలా రకాల గుంట పొంగనాల పాన్స్ అనేవి వస్తాయి. కొన్ని ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి అవుటర్ బాటమ్ లేయర్ అనేది. అలాంటి పొంగనాల పాన్లో మీరు వేసినట్టయితే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి నాకు టోటల్గా 3 బ్యాచెస్ ఆఫ్ పొంగనాలు అనేవి వచ్చాయండి. సో మీ ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా అన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో ఇన్ మై కమెంట్ సెక్షన్. రెసిపీ నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.